ఏది పడితే అది లోపల పెట్టుకుంటారా అంటూ బాలయ్య బాబు హీరోయిన్ హనీ రోజ్ని నెటిజన్లందరూ కూడా కామెంట్స్తోని ముంచెత్తుతున్నారు. అయితే హనీ రోజ్ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే తను ప్రజెంట్ అయితే ఏ సినిమా చేయకపోయినప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గకుండా తన క్రేజ్ని మాత్రం అలాగే ఉంచి ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఒక విధంగా చూసుకుంటే కొంతమంది హీరోయిన్లు అయితే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ బయట మాత్రం అంతగా క్రేజ్ ఉండదు. కానీ ఇంకొంతమంది హీరోయిన్లు ఏ విధంగా ఉంటారంటే ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా అంటే సినిమాలు చేయకపోయినప్పటికీ కూడా బయట మాత్రం మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రమంలోని హనీ రోజ్ కూడా అలాంటి ఒక విధానికి చెందినటువంటిదే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ తను ఏ సినిమాలు చేయకపోయినప్పటికీ క్రేజ్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గకుండా స్టార్ హీరోయిన్ రేంజ్లో మాత్రం తన క్రేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక విధంగా చూసుకుంటే హనీ రోజ్ సో బాలకృష్ణతోని చేసిన సినిమా ఏదంటే వీరసింహారెడ్డి. సో తను ముందుగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఛాన్సెస్ రాకపోయినప్పటికీ ఒక సినిమాతోని ఎక్కువగా హిట్ రావడం వల్ల అంటే ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా తమిళ్ అండ్ మలయాళం అటు సైడ్ ఎక్కువగా మొగ్గు చూపించడం కానీ అక్కడ ఎక్కువగా సినిమాలు చేయడం అనేది అండ్ అక్కడ చూసుకుంటే ఒక స్టార్ హీరోయిన్ రేంజ్కి మాత్రం హనీ రోజ్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అంటే బాలకృష్ణతోని తెలుగులో వీరసింహారెడ్డి సినిమా చేసిన తర్వాత చాలామంది కూడా ఏమనుకున్నారంటే ఆ సినిమా మంచి హిట్ సాధించింది కదా, సో ఫస్ట్ సినిమాతోని అందరినీ కూడా బాగా మెప్పించింది హనీ రోజ్. సో వరుసగా ఇంకా మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి తెలుగులో హనీ రోజ్ కానీ చాలామంది కూడా అనుకున్న నేపథ్యంలో ఎవరు కూడా ఊహించని విధంగా తనకు మాత్రం ఏ ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ రాలేదు. సో తర్వాత తను మాత్రం అటు మలయాళం కన్నడ అటు ఆ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సెటిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే రీసెంట్గా అంటే తను సినిమాలు ఏవి చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలు అంటే కొన్ని మంచి మంచి ఎక్స్పోజింగ్ ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ అభిమానులందరితో కూడా చిట్ చాట్ చేస్తూ ఎప్పుడు టచ్లోనే ఉంటుంది. సో అదే క్రమంలో రీసెంట్గా ఒక వీడియోని మాత్రం పోస్ట్ చేసింది. సో చేతిలో ఒక గ్లాస్ ఉంది, అందులో లెమన్ టీనో లేకపోతే గ్రీన్ టీనో ఏదో ఒకటి ఉంది, కానీ ఒక పువ్వుని పట్టుకొని తను మాత్రం ఇట్లా కన్నుకు దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు ఆ పువ్వు మాత్రం కంట్లోకి వచ్చుకుంది. సో అది చూసిన తర్వాత నెటిజన్లు అందరూ కూడా ఈ విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఏది పడితే అది కంట్లో పెట్టుకోకూడదు అనే విధంగా మాత్రం దాన్ని మాత్రం ఒక విధంగా చూసుకొని ట్రోలింగ్లో ముంచెత్తున్నారని చెప్పుకోవచ్చు. సో కొంతమంది నెటిజన్లు ఏ విధంగా అంటే బాలయ్య బాబు హీరోయిన్ హనీ రోజ్ని ఏది పడితే అది లోపల పెట్టుకోదమ్మా అనే విధంగా కూడా ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ వాళ్ళు చేసిన ఇప్పుడు ఈ ట్రోలింగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.